ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 3 నుంచి మే 9 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, ఈ గ్రహాల యొక్క ఫలితాలు మనకి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మనం మేష రాశిలో రవి బుధులు ఉన్నారు, శుక్రుడేమో వృషభ రాశిలో, మిథున రాశిలో గురుడు, ఇంకా తులా వృశ్చిక ధనుర్రాశుల్లో చంద్రుడు, శని మీనరాశిలో, కుజుడు కూడా మీనరాశిలో, రాహు కుంభరాశిలో ఈ గ్రహాల యొక్క సంచారం ఈ వారం ఇలా ఉన్నది. దానికి అనుగుణంగా మనం ఏ ఫలితాలు ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఆ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాలు లభిస్తాయి. వారాంతం కూడా సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో రవి కుజులు, షష్ఠ స్థానంలో కుజ శనులు ఉన్నారు. చేత శని గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా, కుజుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలు వార ప్రారంభం వారాంతం పూర్తి చేయగలుగుతారు. ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు, మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. తద్వారా విజయం పరంపర అనేది మీరు సాధించగలుగుతారు. మంచి ఆలోచనలు అనేవి ఉంటాయి. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారంలో మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా పర్వాలేదు. వృత్తుల పరంగా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా మనం చూస్తే కాస్త రియల్ ఎస్టేట్ బిజినెస్, షేర్స్, అలాగే ఎలక్ట్రానిక్స్, లోహ యంత్ర వాహన వారికి, పబ్లిక్ రిలేషన్స్ కలిగిన వారికి కాస్త అనుకూలమైనటువంటి వ్యాపార ఫలితాలు, వ్యాపార ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం వారాంతం తప్పనిసరిగా మీకు లభిస్తాయి. చిన్న చిన్న సమస్యలున్నా పక్కన పెడతారు. ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. మీరు ఆలోచనలు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కూడా కొన్ని విషయాల్లో కనపడుతుంది. అంచేత ఆలోచనలతో వెళ్ళండి, విజయం వైపుకు వెళ్ళండి, తప్పనిసరి కార్యసిద్ధి పొందుతారు. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. మరి ఇటువంటి సమయంలో మీరు చిన్న చిన్న వ్యాపారాలు మానేయండి. ఏదో పెట్టుబడి పెట్టాలని అనుకోకండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. సంఖ్యల్లో 5, 6 మంచిది. రంగుల్లో మీకు లైట్ బ్లూ కలర్ మంచిది. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి.